ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాదపద్మాలకి ప్రణామం చేసుకుంటూ మీ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు ఆల్సో నిన్న సబ్జెక్ట్ని కొంత కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. మనం చాలామంది స్వామికి ఆర్ లిజనింగ్ ఓకే 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 చాలామంది స్వామికి ఉత్తరాలు రాస్తుంటాం. కొంతమంది డౌట్ కూడా, ఇంతమంది ఉత్తరాలు రాస్తుంటే ఆయనకి చూసే టైం ఎక్కడ ఉంటుంది కానీ అది సహజం కూడా. ఇన్ని ఉత్తరాలు ఆయన చూడగలడా న్యాయంగా? వెరీ డిఫికల్ట్. నాకు వచ్చిన 20-30 మెసేజ్లే చూడలేకపోతున్నా పొద్దునుంచి గ్రీటింగ్స్. ఇంతమంది ఉత్తరాలు రాస్తే ఆయన ఎక్కడ చూడగలడు అసలు న్యాయంగా? అయితే క్వైట్ ఇంపాసిబుల్ ఫర్ స్వామి ఆల్సో. ఎప్పుడు ఎందుకు ఏం జరుగుతాయో మనకి తెలియదు అసలు ఏమి. రాత్రి మేము అయ్యప్ప స్వామి దర్శనం చూస్తున్నాం, మకర జ్యోతి దర్శనం. ఎందుకంటే నేను 9 సార్లు వెళ్ళాను. లాస్ట్ 9th టైం ఐ కన్వర్టెడ్ టు స్వామి పాత్. అప్పటికే సత్యసాయిబాబా అని తెలుసు నాకు, కొత్త ఏం కాదు. ఎందుకంటే మా అత్తగారు ఎప్పటి నుంచో డివోటీ. సో 9th టైం శబరిమల వెళ్ళినప్పుడు ఐ కన్వర్టెడ్ ఇంటూ స్వామి ఫోల్డ్. సరే, నేను ఆ ప్రోగ్రాం చూస్తుంటే ఇక ఎప్పుడు వెళ్ళామని ప్రస్తావన వచ్చింది. నాకు తెలిసి ఎప్పుడు వెళ్ళాను, ఆ డైరీ నాకు రెడీగా ఉంది. థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం నేను వెళ్ళాను. నాతో పాటు ఎవరు వెళ్ళారు లిస్ట్ కూడా చూపించాను మా వాళ్ళకి. ఎందుకంటే కొన్ని రెడీమేడ్గా ఉంటాయి, కొన్ని కష్టం. కొన్ని పుస్తకాలు అర్ధరాత్రి అని చేస్తా, చీకట్లో అయినా. అది 35 సంవత్సరాల క్రితం డైరీ, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఆ డైరీ తీసేపు ఎందుకు ఒక పేపర్ బయటపడింది. ఇట్ వాజ్ పిన్డ్ పేపర్, నాట్ ఓపెన్ పేపర్. అది పిన్ చేస్తుంది. నాకంటే గుర్తులేదు. బహుశా అది జరిగి ఎంత అయింది, 13 ఇయర్స్ అయింది ఆ పేపర్ నా దగ్గరకు వచ్చి. ఏంటో అయినా ఉత్సాహంతో ఓపెన్ చేస్తే ఇట్స్ ఎ లెటర్ రిటర్న్ బై వన్ ఆఫ్ మై బాల వికాస్ కిడ్, ఫ్యాంటాస్టిక్ డైనమిక్ గర్ల్. ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్న అమ్మాయి. చాలామంది లక్ష్యం లేక బతుకుతుంటారు. మా పిల్లలు కూడా ఒక లక్ష్యం లేదు, బతుకుతున్నారు అంతే. బట్ నిన్న ఈ మాట అన్నాను నేను, ఇట్లనే కూర్చుంటూ. ఏ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఉంది ఆ అమ్మాయి జీవితం మీద. మీ అందరూ ఇంజనీరింగ్ అయిపోతుంది, డాక్టర్, ఎందుకంటే దట్ మచ్ జీనియస్. నాకు 2004లో పరిచయం అయింది పాప. అప్పటికి 4th or 5th చదువుతూ ఉంది. వాళ్ళు కమ్మాస్, ఆయన పేరు కూడా మళ్ళీ ఇంటి పేరు అనుకోకుండా మా ఇంటి పేరు మళ్ళీ ఆపోజిట్ కమ్మాస్ అనమాట. వాళ్ళకి రైస్ మిల్స్ అవి ఉన్నాయి, 2 ఆడపిల్లలు. పూజ పునస్కారం వంట ఏముండవు, బట్ షీ ఈజ్ ఎ సిస్టమేటిక్ ఉమెన్. పర్ఫెక్ట్ గృహిణి అనమాట. ఈ కలికాల గృహిణి కాదు, షీ ఈజ్ పర్ఫెక్ట్ రోల్ మోడల్ ఫర్ స్త్రీమూర్తి అనమాట. పిల్లల్ని ఎలా పెంచడం డిసిప్లిన్గా. ఎందుకంటే భర్త ఉద్యోగంలో వెళ్తాడు, మళ్ళీ పొద్దున్నే నైట్ షిఫ్ట్ చేసి వచ్చినా ఆయనకు రైస్ మిల్స్ ఒక 30 కిలోమీటర్లు పోయి అక్కడ వ్యాపారం చూసుకొని మళ్ళీ రాత్రి 7-8కి వచ్చి మళ్ళీ నైట్ షిఫ్ట్ పోతాడు. ఆ గృహాన్ని మొత్తం చక్కగా. ఎందుకంటే నా ఇంటి ఎదురుగా, ఎందుకు చెప్తుంటే కళ్ళ ముందు జరిగిన సిచ్యువేషన్స్ ఇది. నేనంటే వాళ్ళకి అపారమైన ప్రేమ. ఎప్పుడైనా మా మేడం బయటకు వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది. నా ఇంట్లో ఏం వండుకోనిరు కూడా. అటువంటిది ఎప్పుడైతే ఆ అమ్మాయి నా దగ్గర బాల వికాస్ రావటము, షీ ఈజ్ ఎ బ్రిలియంట్ గర్ల్. ఆ బ్రిలియన్స్ తెలిసిపోతుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా షీ ఈజ్ సో బ్రిలియంట్ గర్ల్. ఐ హ్యావ్ టేకెన్ హర్ టు స్టేట్ కాంపిటీషన్. నాకు చాలా గర్వకారణమైంది. గోల్డ్ మెడల్ రాలేదు కానీ షీ గాట్ సిల్వర్ మెడల్.
వాళ్ళు ఏం చేశారంటే మాయ చేస్తుంటారు కాంపిటీషన్లు కూడా, ఆర్గనైజేషన్లో కూడా. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అమ్మాయిని ఫస్ట్ స్పీచ్ వస్తుందని చెప్పి. ఫస్ట్ స్పీచ్ ఎలా ఉంటుందో తెలుసంటే మైకులు సరిగా పనిచేయకపోవచ్చు, ఇచ్చేదే 3-4 నిమిషాలు. మీ అందరు కూడా జరిగిందే, మీ అందరు కూడా జడ్జిలుగా చేసుకుంటాడు. ఫస్ట్ వాడు సఫర్ అవుతాడు ఎప్పుడెప్పుడన్నా, లాస్ట్ వాడు కూడా సఫర్ అవుతుంటాడు, వినరు విసుగుబట్టి జడ్జిలు కూడా. మేము ఒకసారి 90 మందికి ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెట్టాం, 3 పెట్టాను, 4th జడ్జి నేను పోడియం దగ్గరే ఉన్నాను. వాళ్ళు విన్నాయనిపోయినా నేను 90 మందికి విన్నాను. 90 × 5 నిమిషాలు 450 నిమిషాలు, ఇమాజిన్ చేయండి. మనం పనిచేస్తే అలా పనిచేయాలండి ఆర్గనైజేషన్లో. ఎవరి గురించి చేస్తున్నాం? మన గురించి చేసుకుంటున్నాను. నేను స్వామి గురించి అయితే చేయలేదు. ఐ స్టాండ్ దేర్ ఫర్ 450 minutes. వాళ్ళు విన్నారో లేదో కానీ నేను ప్రతి పిల్లవాడు చెప్పింది ఎందుకంటే నేను కూడా మార్కులు వేసుకున్నాను. ఆ జడ్జిలు కూడా మంచివాళ్ళే పాపం. ఎందుకంటే స్వామి ఎదురుగా కూర్చొని చీటింగ్ చేస్తే ఉపయోగం ఏంటండి? మనం బయట ఎలాగో బిగ్ చీటర్స్, స్వామి ఎదురుగా పెట్టి కూడా చీటింగ్ చేస్తే ఉపయోగం ఉండదు కదా. కానీ బట్ దే ఆర్ డన్ పర్ఫెక్ట్లీ. అటువంటి పిల్ల ఒక లెటర్ రాసిందండి స్వామికి. నాకు కళ్ళమనీళ్ళు వచ్చిన లెటర్ చూసి ఇప్పుడు ఎంత స్థాయిలో అంటే, ఆ అమ్మాయి మెడిసిన్ చేయలేదు, ఇంజనీరింగ్ చదవలేదు. షీ హాజ్ ఆప్టెడ్ +2 CBSE కేంద్రీయ విద్యాలయంలో సీట్ వచ్చింది. ఇప్పుడు CA ఫౌండేషన్లో అన్నిట్లో టాప్ ర్యాంకర్. వాళ్ళ పెద్ద అమ్మాయికి అంత చదువు రాదు. ఆ లెటర్లో కూడా రాసింది, ఫెయిల్ అయింది. నా దగ్గరకు వచ్చి ఏడ్చింది వాళ్ళ అమ్మ తీర్చింది అనుకో. అప్పుడు నా కంటికి ఏదో అయితే పక్కన వచ్చి కూర్చుంది ఆ పిల్ల. ఆ పిల్లని ఓదార్చిన సిచ్యువేషన్ మర్చిపోలేమండి జీవితంలో. చిన్న పిల్లేమో జీనియస్, పెద్ద పిల్లేమో యావరేజ్ పిల్ల. అటువంటి పెద్ద పిల్ల ఇప్పుడు పెళ్లి చేసి ఆస్ట్రేలియాలో 3 కోట్ల కట్నం ఇచ్చారు. 3 crores కట్నం అండి. మీ వెనకాల కూర్చుంటే డయాస్ మీదకి ఫస్ట్ ఇన్వైట్ చేసిన మమ్మల్ని, మా దంపతుల్ని. ఆ చిన్నపిల్ల కూడా ఇప్పుడు వెల్ మ్యారీడ్, చక్కగా. అంటే స్వామి చూస్తారా అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికి తెలిసిందో, మీ ఎంతమంది తెలుసో తెలియదు. స్వామికి ఎలా తెలుసు అంటే, ఇక్కడ నేను పేపర్ మీద పెట్టినప్పుడే స్వామికి తెలుస్తుంటే, లెటర్ రాయటం స్టార్ట్ చేసినప్పుడే. మర్చుతున్నాక స్వామి ఇట్లా డౌట్లు వచ్చిన వాళ్ళు చెప్పారు నాలోంటోడికి, బండిల్ ఆఫ్ లెటర్లోంచి నన్ను ఒక లెటర్ పికప్ చేయమని చెప్పి నన్ను ఓపెన్ చేసి అందులో ఏముందో స్వామి చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కనుక సర్వాంతర్యామి చదివే ఉంటారు లెటరు. మహిళామూర్తి కొంతమంది చదివారు, అలా ఉంటుంది కొంతమందికి. సో ఆ అమ్మాయి ఒక రకమైన సంబోధన చేసింది. నేను రాశాను 1-2 సార్లు, ఏమో కోపంతో రాసిన 14 పేజీ లెటర్ రాసిన. ఫుల్ స్టాప్ లేవు, కామా లేవు, నో ఫుల్ స్టాప్ అండ్ నో కామా, 14 pages లెటర్ రాశాను. ఒక్కొక్కరు ఒక రకమైన సంబోధన చేస్తుంటారు స్వామికి ఉత్తరాలు రాసినప్పుడు. జనరల్గా ఏం చెప్తుంటారంటే, సాయిమాత పాద పద్మాలకు ప్రణామంతో మనం స్టార్ట్ చేస్తాం. ప్రణామ్స్ టు లోడ్స్ ఫీట్ ఆఫ్ సాయి మదర్ అని చాలామంది సత్సంగాలు అలానే ప్రారంభిస్తారు. ఒక పిల్లవాడు ఈ విధంగానే సాయిమాత పాద పద్మాలకు ప్రణామము అని సంబోధిస్తూ ఉత్తరం రాశాట. 1-2 సార్లు అలానే రాశాడు, తప్పేం లేదు. ఆ అబ్బాయి రాసింది ఒక స్థలం నుంచి ఆ ప్లేస్కి స్వామి వచ్చారు ఒకసారి. ఆ అబ్బాయితో అనలేదు, ఏ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ దేర్, వాళ్ళతో స్వామి అన్నమాట. మీరుగా సాయిమాత బిడ్డలం అనుకుంటే సరిపోతుందా? మీరు సాయిమాతకు తగిన బిడ్డలుగా నడుచుకున్నప్పుడే స్వామి నేను మీ సాయి మాతను అని అంగీకరిస్తారు. మీరందరూ ఈ సాయిమాత బిడ్డలను అప్పుడే నేను ఎక్నాలజ్ చేస్తారు అని సెలవు. ఎక్నాలజ్మెంట్ అంటే మనకు తెలుసు. స్వామికి లెటర్ రాస్తే ఎక్నాలజ్మెంట్ వచ్చిన సిచ్యువేషన్స్ నాకు చాలా ఉన్నాయి. ఒక క్యాన్సర్ పేషెంట్కి చెప్పాను, ఘనశ్యామ సుందర ఆ పాట పాడే శ్రీమూర్తికి ఆడి బాధల్ని నేను రాసి పంపిస్తే స్వామి సెండ్ ఎక్నాలజ్మెంట్ విత్ సిగ్నేచర్. ఆ ఎక్నాలజ్మెంటే తల కింద పెట్టుకుని క్యాన్సర్ అనే తెలియకుండా కూడా స్వామిలో ఐక్యమైంది. దెన్ ఓన్లీ స్వామి ఎక్నాలజ్ దట్ మీరు నా పిల్లలు అని ఎక్నాలజ్ చేస్తారు. హీ హ్యావ్ టు ఎక్నాలజ్. మనం తల్లి అంటే కావచ్చు, బట్ ఆయన ఒప్పుకోవాలి వీడు నా పిల్లవాడు అని చెప్పి. స్వామి పలికే ప్రతి మాటలో కూడా ఒక నీతి ఉంటుంది.
ఒక దివ్యమైన భావం ఉంటుంది, ఒక ఆదేశం కూడా ఉంటుంది. ఇలా జరిగితే ఒక సంక్రాంతి నాడు స్వామి ప్రశాంత నిలయం నుంచి బృందావన్ క్యాంపస్ పిల్లలకి ఒక లెటర్ రాసి పంపించారు. ఒక మెసేజ్, అద్భుతమైన సందేశం పంపించారు. అందులో రకరకాలైన బోధనలు చేస్తూ చివరిలో లాస్ట్ వర్డ్స్ స్వామి కరుణని ప్రేమను సంపూర్ణంగా అందుకోండి. సాయి మీ హృదయ స్థాయి. స్వామియే మీ అందరి జీవితాలకు శాంతిని ప్రసాదిస్తారు. సాయి మీ సమస్త కోరికలు తీరుస్తారు అని వ్రాస్తూ కింద సంతకం చేస్తారు కదండి, మనం కూడా చేస్తాం లెటర్ రాసిన తర్వాత. ఆ సంతకానికి పైన ఈ సాయియే మీ తాయి అంటే తల్లి అని రాశారట, చేసి కింద సంతకం పెట్టారు. దిస్ ఈజ్ ద లెటర్ రిటర్న్ బై భగవాన్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం టు బృందావన్ క్యాంపస్. ఆ వార్డెన్ గారు అందరికీ చదివి వినిపించారు లౌడ్గా. అంటే స్వామి చివరకు మా అందరినీ బిడ్డలుగా అంగీకరించి ఆశీర్వదించారు కదా అని పిల్లలు చాలా ఆనందపడ్డారు. ఇందాక లెటర్ రాసిన అబ్బాయి కూడా, పర్టికులర్ లెటర్ రాసిన అబ్బాయి కూడా ఎంతో ఆనందపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత స్వామి బృందావనం వచ్చారు. దర్శన సమయంలో అందరూ కూర్చున్నారు పిల్లలు. దిస్ బాయ్ ఆల్సో, నేను చెప్పిన ఇందాక అబ్బాయి స్టూడెంట్ కూడా కూర్చున్నాడు. స్వామి అబ్బాయి దగ్గరికి వచ్చారు. ఏమిరా జాబ్ ముట్టిందా అని అడిగారట. అబ్బాయి ఆశ్చర్యపోయాట, అయోమయం అయిపోయాడు. ఏం జాబు స్వామి అని అడిగాట. స్వామి నవ్వుతూ, అదే నీ సాయిమాత వ్రాసిన జాబు అని నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయారు. అది కామన్గా రాశారంటే అందరికీ రాసినట్టు లెటరు. సర్క్యులర్ ఒకటి పంపిస్తారు ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ప్రతివాడికి పంపరు. ఆ సర్క్యులర్ మనం జిరాక్స్ చేసి దగ్గర పెట్టుకుంటాం. ఒక కాగితం పెట్టాడంటే అందరికి సంస్థలో ఉన్న ఆసేతు హిమాచల్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా. అప్పటి నుంచి ఈ పిల్లవాడు ఎంతో తన్మయత్వంతో స్వామికి జాబులు రాస్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఏమి ప్రార్థన చేస్తాడంటే, సిరులకేమి ప్రసన్న చిత్తుండవైనచో చాలు నాకదే 10,000 తండ్రి. సుఖ సంపదలకేమి సుముకుండవైనచో చాలు నాకదే 10,000 తండ్రి. కోర్కెలకేమి నీకు కటాక్షమున్నచో చాలు నాకదే 10,000 తండ్రి. విభవానికేమి నీ అభిమానమున్నచో చాలు నాకదే 10,000 తండ్రి. ఇచ్చినవి ఏవో ఉన్నవి ఇంతే చాలు, అధికములేమి అవి ఎప్పుడైనా గలుగు. వీడు నా భక్తుడని ఎల్లవేళ నీకు ఒక్క రీతిన అనుగ్రహమున్న చాలు అని ఒకసారి అబ్బాయి రాసుకున్నాడు. ఈ అబ్బాయి ఎవరో కాదు, బివి రమణరావు గారు అబ్బాయి బివి సాగర్ అని. ఐ ఇన్వైటెడ్ హిమ్ సత్సంగ. ఒకసారి శ్రీకాకుళంలో మాట్లాడాడు. ఎందుకు రాత్రి పడుకుంటే నిద్రపట్టక ఎప్పుడో పుస్తకం చూస్తే యథాలాపంగా ఒక సిచ్యువేషన్ కనపడింది. నిన్న సత్సంగంలో మనము సంక్రాంతి పండుగ మనకి నేర్పే లెసన్స్లో ఈ పంచమహాయజ్ఞాలు చేస్తుంటాం. ఇందాక అమ్మగారు కూడా చెప్పారు, మీరు సత్సంగం పితృదేవతకు తర్పణాలు వదలాలి. అంతకంటే ఒక పిండి వంటలు పెట్టక్కర్లా, జస్ట్ ఒక దర్భ తీసుకొని కొంత నీళ్ళు వెళ్తే చాలా సాటిస్ఫై అవుతారు. ఇది ఒక యజ్ఞము. ఇందాక అమ్మ చెప్పింది, గట్టుపల్లి రాజమ్మ చెప్పింది. నిన్న సిచ్యువేషన్ టైం లేక నేను మాట్లాడలేకపోయాను. జస్ట్ నౌ విల్ సీ వాట్ ఈజ్ దిస్ పంచమహాయజ్ఞం. ఇట్స్ ఆల్సో సబ్జెక్ట్ రిలేట్ టు ద సబ్జెక్ట్ సంక్రాంతి. యజ్ఞము అంటే యజ్ఞానికి బేస్ యజుర్వేదం.
ఇది మనం చేసే సమస్తమైన యజ్ఞాలు కూడా యజుర్వేదం నుంచి ఆవిర్భవించినవే. యజ్ అంటే దైవ పూజ, ధ్యానము అని అర్థం. ఎందుకు చేస్తారు యజ్ఞయాగాదులు? స్వార్థ స్వప్రయోజనాలు ఏమి ఉండవు. స్వామి ఎందుకు చేస్తారు వారం రోజుల పాటు అక్కడ? 1962లో మొదలుపెట్టాడు వేదపురుష సప్తాహ యజ్ఞం. స్వామికి ఏం స్వార్థం లేదు. ఆ యాగాది కర్మకాండాల ద్వారా లోక కళ్యాణం స్వామి యొక్క లక్ష్యం. మనం కూడా యజ్ఞం అని అదే దాంతో చేయాలి. ఇది కూడా యజ్ఞమే, దివ్య జ్ఞాన యజ్ఞం. టుడే 565 డే. ఇక్కడేం సమిధలు లేవనుకోకండి. రోజు ఎన్నో సమిధలు కాలుస్తున్నాం, ఎన్నో ఆవు నెయ్యి పోస్తున్నాం. ఇది కనపడని యజ్ఞం. బట్టి పెట్టెక్కల యజ్ఞానికి. పవిత్రమైన మనసుతో, స్థిరమైన చిత్తంతో, నిర్మల హృదయంతో చేసే ప్రతి పని కూడా యజ్ఞమే అంటారు స్వామి. నేను బాగా చెప్తుంటే ఈ మాట. కాసు ఖర్చు లేదు, సమిధలు ఎక్కలేదు, గంధపు చెక్కలు ఎక్కలేదు, చిన్నుల కొద్దీ ఆవు నెయ్యి ఎక్కర్లేదు. ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ దట్ ఫిజికల్ యజ్ఞ. దట్స్ వై అనాది కాలం నుంచి కూడా యజ్ఞయాగాది కర్మకాండాలు ఎందుకు చేస్తుంటారంటే లోక కళ్యాణం గురించి నిమిత్తమే చేస్తుంటారు. దట్స్ వై లోక కళ్యాణం గురించి ఆవిర్భవించింది యజుర్వేదం. యజుర్వేదం ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. అది ఎవరి సొత్తు కాదు. ఇట్స్ నాట్ బిలాంగ్ టు ఎనీబడీస్ ప్రాపర్టీ. ద ఎంటైర్ ప్రాపర్టీ ఆఫ్ ది హ్యూమన్ ఎంటైర్ యూనివర్స్. యజ్ఞం ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో, ఎట్టిది అనే కాలజ్ఞానం నిరూపించే నిమిత్తమై యజుర్వేదం నుంచి మొట్టమొదటి జ్యోతిష్ శాస్త్రం ఆవిర్భవించింది. అప్పటిదాకా తెలియదు ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎవరికి తెలియదు. టు రివీల్ దట్ జ్యోతిష్ శాస్త్రం ఆవిర్భవించింది. ఆ యజ్ఞవేదికపై హోమగుండాన్ని ఏ రీతిగా ఏ పదార్థంతో నిర్మించాలని విచారణ పురస్కరించి వాస్తుశాస్త్రం వచ్చింది. మంత్రం సరైన రీతిలో ఉచ్చరింపజేసే నిమిత్తమే వ్యాకరణ శాస్త్రం కూడా యజుర్వేదంతో ఆవిర్భవించింది. సో వాస్తు, వ్యాకరణ, జ్యోతిష్ శాస్త్రంలో నిర్మించడమే కాక ప్రధానమైన యజ్ఞాలు కూడా సంకల్పించింది యజుర్వేదం. యజ్ఞాల రకాలు ఏంటంటే హవిరి యజ్ఞము, సోమయజ్ఞము, వేదాధ్యయనం చేయగలిగిన వారు మేధావంతులు. శాస్త్ర సంపన్నుల విప్రులు మాత్రమే ఈ యజ్ఞములను ఆచరించాలి. సోమయజ్ఞం మనం చేయలేం, హవిరి యజ్ఞం మనం చేయలేం. సో యజుర్వేదం ఇట్స్ నాట్ సాటిస్ఫైడ్, ఇంత ఆగలేదు. అందరికి వేదాలు రావు కదండి, నాకైతే వేదం ముక్క రాదు. మరి నా పరిస్థితి ఏంటి? సో అంతటితో యజుర్వేదం తృప్తి పడకుండా వేదం ఎరుగని నాలాంటి సామాన్య గృహస్థులు తమ నిత్య జీవితంలో అనుభవించదగ్గ మరికొన్ని యజ్ఞాలు కూడా నిర్మించింది. ఆ యజ్ఞాలే పంచమహాయజ్ఞాలు. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము. ఎవ్రీబడి మస్ట్ పెర్ఫామ్ దీస్ ఆల్. ఇవి రుణాలు, యజ్ఞం అనుకుంటాం కాదు. ఈ రుణాలు 5 రుణాలు తీరిపోతాయి మనకి. రుణం తీరపోతే మాత్రం మనం మళ్ళీ బోర్న్ కావాల్సిందే. వీ మస్ట్ బోర్న్. రుణం ఉంటే మాత్రం తప్పకుండా మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే. ఒక సంక్రాంతి రోజు చెప్తారు స్వామి, మరలా జన్మ తీసుకోవడానికి రాలేదైతే మానవ జన్మ గుర్తుపెట్టుకోవాలి మనం. టైం ఉంటే చెప్తా నేరేషన్ అది. వాడి దైవజ్ఞము. భగవంతుడు అనేవాడు రసస్వరూపుడు. మన దేహంలోని సర్వ అంగములందు సంచరిస్తూ ఉంటాడు. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి 3 అవస్థలందు కూడా దేహాన్ని కాపాడుతూ పోషిస్తున్నాడు.
అట్టి భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా గౌరవించి స్మరించి పూజించడమే దైవయజ్ఞం. ఎప్పుడు చేయాలండి? ప్రతిరోజు చేయాల్సిందే. ఆయన ప్రతిక్షణం మనం కాపాడినప్పుడు మనం ప్రతిక్షణం కూడా యజ్ఞం చేయాల్సిందే. అట్లీస్ట్ కనీసం రోజులోనూ ఒక్క తూరైనా ఆయన్ని స్మరించుకోవాలి. రెండోది ఋషి యజ్ఞము. ఈ మానవుడు అనేవాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించి ఒక విలక్షణమైన తత్వాన్ని అభివృద్ధిపరచుకోవడానికి ఋషులు అనేక శాసనాలు ఏర్పాటు చేశారు. మనకు కూడా కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ అంటే శాసనమే. అది ఒప్పుకుంటాం, కానీ మన పూర్వీకులు పెట్టిన వాటిని ఎందుకు ఒప్పుకోము మరి? ఎందుకంటే అవి ఒప్పుకోకపోతే బొక్కలో పెడతారు మనని. వైలేషన్ ఆఫ్ లా అంటారు. సో అండ్ సో కేసు కింద మనం బుక్ చేస్తారు మనని. ఏ కర్మ ఏ మార్గంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలో శాసించేవి శాస్త్రములు. వారు ఆచరించి అనుభవించి అందించిన సుధా నిధులు. ఒక సిస్టమేటిక్, ఒక ఆదర్శవంతమైన జీవితం గడపడానికి మార్గం ఏర్పరిచిన ఋషుల్ని గౌరవించి స్మరించడమే ఋషి యజ్ఞం. సో అందుకని ప్రవర చెప్పుకుంటారు. గోత్రం పేరు, ఋషి పేరు చెప్పుకోవడం ఒకసారి తలుచుకుంటే మంచిది మన పూర్వీకుల్ని. మూడోది పితృయజ్ఞం. మన జీవితానికి మూలకారకులు మాతాపితరులే. ఆ భజన ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు సత్సంగం తర్వాత పాడండి. మాతా పిత గురు బంధు సఖా హరి. దిస్ భజన్ నాట్ నౌ. ఇప్పుడు కాదయ్యా, సత్సంగం తర్వాత అని చెప్తే అర్థం కాదా? ఓకే సార్. మన జీవితానికి మూలకారకులు మాతాపితరులే. సో స్వామి కూడా చెప్తుంటారు, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ బికాజ్ ద ఫుడ్, ద బ్లడ్, ద హెడ్, ఎవ్రీథింగ్, ద దుడ్ బిలాంగ్స్ టు యువర్ పేరెంట్స్. పేరెంట్స్ అంటే పేరెంట్ కాదు, అద్దె కొంప కాదు, అదే వస్తువుగా తెచ్చుకుని ఇంత మొహమే పడేస్తే తీరటానికి. మస్ట్ షో గ్రాటిట్యూడ్. మన భారతదేశ ప్రధానమంత్రి శంకరదయాళ్ శర్మ గారు 70-80 సంవత్సరాలు కూడా పొద్దున్న లేకుండా అమ్మ పాదాలకు నమస్కారం చేసేవాట. అటువంటి పూజనీయులైన తల్లిదండ్రులు గౌరవించి వారిని ప్రసన్నులు గావించుకొని సేవించి వారి జీవితకాలం అంతా వారి ఆజ్ఞను శిరసావహించి వారు గతించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై దాన ధర్మం వంటి సత్కర్మలు ఆచరించి వారి తృప్తికై నెలకొక పర్యాయము లేదా సంవత్సరానికి ఒక పర్యాయం తర్పణం గావించి శ్రాద్ధకర్మలు చేస్తూ వారిని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ కన్నీటి దారులు కాచడం పితృయజ్ఞం. అందరూ చేసే పని ఇది. నేను ఏకదాటిగా చెప్పాను. ఆల్మోస్ట్ వీఆర్ డూయింగ్ ఎవ్రీబడి. ఎందుకంటే ఈరోజంతా మనం ఈరోజు ఇలా ఉన్నామంటే వాళ్ళ కారణమే కదండి. మన సోమయాజు గారు, పద్మావతి గారు ప్రొఫైల్ పెట్టమంటే వాళ్ళు ఎంతగా తలుచుకున్నారు వాళ్ళ పేరెంట్స్ని. గ్రేట్ సార్. అటు వాళ్ళని ఇటు వాళ్ళని తలుచుకున్నారు. గురువుని కూడా తలుచుకుందాం మేడం అయితే. ఎందుకంటే అదంతా చెప్తే ఒక సత్సంగం అయితే నేను కట్ స్టార్ట్ చేసి చెప్పిన ఇంట్రడక్షన్లో. ఆవిడకి సంగీతం నేర్పిన అటు వాళ్ళని కూడా మొత్తం నెవరేసింది ఆవిడ. వి మస్ట్ రికలెక్ట్. నెలకొకసారైనా గుర్తురాండి, సంవత్సరానికి ఒకసారైనా కలవలేకపోతున్నాం సోదరులు. చాలా పిటి అన్నమాట. కొత్తగూడెంలో ఉన్నప్పుడు కలిసేవాళ్ళం. ఇప్పటికి వచ్చిన తర్వాత ఎవరి రాష్ట్రాలు దేశాలు విడిపోయాం మేము నలుగురుమే. ఒకడేమో వెస్ట్ బెంగాల్లో ఉంటాడు, ఒకడేమో తెలంగాణలో, ఒకడేమో తమిళనాడు, ఒకడేమో ఆస్ట్రేలియా అయిపోయాం. మనుష్య యజ్ఞం. తోటి మానవులు కష్టనష్టాలకు గురి అయిన సమయంలో వారికి చేతులారా తగు సహాయం చేయటం. దీన దుఃఖియోంకే ప్రేమ్ దిస్ ఈజ్ సెకండ్ భజన్. One should sing very nicely. This is the condition.
మేము పాడలేక కాదు మిమ్మల్ని పాడమనేది. సత్సంగం నువ్వు భజన నేనని అంటే నేను మా భజన పాడటం మానేసిన. సో దిస్ ఇస్ ద సెకండ్ భజన్. అటువంటి దీనుల యొక్క దుఃఖాన్ని బాపుటకు దాన ధర్మాలు చేయటం, రోగులకు సేవ చేయటం, సమాజంలో తోటి మానవులకు సేవ చేయటం ద్వారా వారిని ఆనందపరిచి తాను ఆనందించడం మనిషి యజ్ఞంది. యూ కెన్ సీ ద హ్యాపీనెస్ ఇన్ దర్ ఐస్. నువ్వు ఏమిచ్చావో కాదు, ఎంత ఇచ్చావో కాదు. ఎందుకంటే వాడికి ఆకలిగా ఉన్నాడండి. ఆకలిగా ఉన్నవాడు ఒక్క పూట అన్నం పెట్టినా కళ్ళల్లో తృప్తిగా ఉంటుంది వాడికి. లక్షలు ఉన్నవాడికి ఎన్ని పెడితే ఉపయోగం ఏంటండి? మనం ఉన్న వాళ్ళకే తీసుకుపోయి పెడుతుంటాం. మా నాన్నగారు అంటుంటారు మాకు, ఎందుకంటే మా ఫాదర్ ఇది రోల్ మోడల్. ఏమన్నా కార్యక్రమం అయితే కాఫీ తాగారా అవి తాగారా అని అడిగిన వాళ్ళని అడుగుతుంటారు. పాపం పనిచేసే వాళ్ళని ఎవడు అడగరు. మా ఫాదర్ చెప్తుంటారు. నాకు అదే వచ్చిందండి, మీరు నమ్మండి. మా కొత్తగూడెంలో ఏమన్నా పనికి రిపేర్ చేస్తే ఆ టాపీ వాళ్ళకి నేను పోయి దోశలు తీసుకొచ్చాను. మసాలా దోశ అద్భుతంగా తెచ్చి పెట్టేవాడిని. ఇట్స్ మై హ్యాబిట్. ఐ లెర్న్ మై ఫాదర్. ఎన్నిసార్లు అన్నారు, ఎంతసేపు తాగిన వాళ్ళని అడగండి, తిన్నారా తాగారా అని. కష్టపడి పనిచేసి వాళ్ళని మాత్రం అడగండి. అది మనుష్య యజ్ఞం. ఇక భూత యజ్ఞం అంటే పల్లవి గారు ఉన్నారు ఇక్కడే. ఎలా ఉన్నావు పల్లవి? హౌ ఆర్ యూ పల్లవి? హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. భూతయజ్ఞానికి మారిపోయారు నీలాంటి వాళ్ళు. చాలామంది సాధారణంగా తమ ఇళ్లలో పశువులు, పక్షులు, కుక్కలు, పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. వాటిపై ప్రీతిని చూపి వాటికి సకాలంలో ఆహారం అందించి సర్వభూత స్వరూపుడు భగవంతుడే అని విశ్వసించి నోరులేని జీవులను పోషించడం భూతయజ్ఞం. పూర్వకాలంలో స్త్రీలు ఇళ్ల ముందట నూకపిండితో ముగ్గులు వేయటం ఇళ్లకు కళ్యాణకరమని భావించేవారు. బియ్యపిండి, ముగ్గు కాదు. అందులో భూతదయ ఇమిడి ఉంది. ఎందుకంటే చీమలు, పక్షులు ఆ బియ్యపిండిని భుజించి తృప్తి పొందుతాయి. మనం కళ్ళారా చూసాం. మీరు గొబ్బెమ్మలు పెట్టండి, అక్కడికి పిచ్చుకలు అవి రావటం మనం చూసాం కళ్ళారా. అదే భూతయజ్ఞం. సో దట్ ఇట్ మే బి స్మాలెస్ట్. స్వామి దగ్గర చిన్న పెద్ద సేవలు లేవండి. మనం కేటగిరీ చేస్తాము, ఇది చిన్న సేవ, నేను ప్రశాంతి నిలయం సేవ. ఆ ప్రశాంతి నిలయం మందిరంలో కంటే బయట క్లీన్ చేసే వాళ్ళు గొప్ప సేవ. మనం అనుకుంటాం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రశాంతి నిలయంలో స్కార్ఫ్ వేసి తిరుగుతుంటాం, గొప్ప సేవ అని. ఇక్కడికి వచ్చి కూడా చెప్పుకుంటాం, నాకు నిలయంలో దొరికిందండి అని. మనకంటే కూడా అద్భుతం సేవ చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఇందులో భూతదయ కూడా ఇమిడి ఉన్నది. చీమలు, పక్షులు బియ్యపిండిని భుజించి తృప్తి పొందుతాయి. సో అతి సామాన్యమైన స్వల్పకార్యమైన త్యాగభావంతో ఆచరిస్తే త్యాగైనక అమృతత్వ మానస వేదకర్మ అవుతుంది. దీనికి వేదశాస్త్రం చదవక్కర్లేదు, యజుర్వేదం అక్కర్లేదు. ఏ వేదశాస్త్రం తెలియని వారు కూడా నిత్య జీవితంలో ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, పల్లెటూరు వాళ్ళు. ఈ పవిత్ర కర్మలు ఆచరించి ఇవన్నీ కూడా యజ్ఞ కర్మలుగా మారిపోతాయి. ఇట్ బికమ్ హవిరి యజ్ఞము, ఇట్ బికమ్ సోమయజ్ఞం, ఇట్ బికమ్ వేదాధ్యాయన యజ్ఞము. ఇట్స్ ఈక్వలెంట్ టు. సోమరసం మనం చేయలేము, పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తారు సోమరసంతో యజ్ఞము. సో దిస్ ఈజ్ ద టాపిక్. వెస్టర్డే సత్సంగంలో వచ్చింది. సో నిన్న భోగి అనుకుంటే ఈరోజు మకర సంక్రాంతి. మనకు తెలిసి నిన్నే ముచ్చరించుకుందాం. దిస్ ఫెస్టివల్ రిలేటెడ్ టు సన్ గాడ్, సూర్యభగవానికి చెందిన పండుగ. దిస్ ఈజ్ ఫెస్టివల్ రిలేటెడ్ టు ప్రకృతి. డిఫరెంట్ ఫెస్టివల్స్ నిన్నే ముచ్చరించుకో. అన్ని ఒక రకాలు ఉండవు. ఒక దుర్మార్గం చంపితే ఒకరోజు ఫెస్టివల్ చేసుకుంటాము, ఒక అవతార పురుషుడు జన్మిస్తే ఒక ఫెస్టివల్ ఉంటుందేమో. మన విద్యాబుద్ధులు మనం చెప్పిన గ్రాటిట్యూడ్కి ఒక ఫెస్టివల్ చేసుకుంటాము. ఈ నేచర్లో వచ్చిన మార్పులకు చేసుకునే ఫెస్టివల్స్ సంక్రాంతి.
సూర్యభగవాన్ మకర రాశిలోకి ప్రవేశించారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఉన్నాం. అదొకటే కాదు, చాలా ప్రత్యేకలు ఉన్నాయి ఈ సంక్రాంతికి. నెక్స్ట్ విల్ గో టు బ్రీఫ్లీ. పూర్వము సగరుడు అనే రాజు ఉన్న సంగతి మనకు తెలుసు. ఆయనకు 60,000 మంది కొడుకులు. ఆరుగురిని పోషించడమే కష్టమైంది మా రోజుల్లో. ఇప్పుడు ఒక్కడుంటే చాలంటున్నారు. 60,000 మందిట. ఒకసారి వీళ్ళంతా కలిసి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సు చేసుకుంటే ఆకతాయితలంగా ఆయన భంగం చేస్తారు తపస్సు. మునికి కోపం వస్తే ఏమవుతుందో తెలుసు. ఎలా వస్తుందో పవర్ అంటే మంత్రబలం. ఆ చేతితో నీళ్ళు చల్లితే చాలు, గడ్డిపోత వేస్తే అస్త్రం అయిపోతుంది. అది గడ్డిపోత గొప్పతనం కాదు, గడ్డిపోత వెనకాల మంత్రం గొప్పతనం. యంత్రము, మంత్రము, తంత్రము అని మన 3 పదాలు వచ్చినాయి. మన వెంకటేశ్వర స్వామి గీతా జయంతి రోజు 3 ముచ్చటించాడు ఆయన, పెద్ద ఆయన, ఒక పీఠాధిపతి. సో ఆయన కోపం వచ్చేసి నీళ్ళు చల్లే వీళ్ళంతా భస్మీపట్నం బూడిదైపోయారు. సో వాళ్ళంతా మళ్ళీ రీబోర్న్ కావాలంటే ఆ బూడిద మీదుగా గంగానది ప్రవహిస్తే కానీ వారికి ఆత్మ శాంతించదని చెప్పారు. గంగా అప్పటికి ఇంకా భూమి మీదకి రాలా, ఆకాశంలో ఉంది. ఎవరు తీసుకురాగలరు నేల మీదకి? చాలామంది పుట్టారు ఆ సగరుడు వంశంలో. కానీ అదృష్టము ఒక ఆయనకే దక్కింది. అందుకని ఉత్తగరాలే పేర్లు మనం ఉత్తగ బెటరండి. భాగీరథి ప్రయత్నం ఉంటారు, భాగీరథి యత్నం అంటారు, దానకన్నులాగా ఉన్నావే అంటారు, కబంధ హస్తాలు అంటారు. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ మీనింగ్తో ఉన్న పదాలే. సో ఎవడైనా బాగా ట్రై చేస్తున్నాడు అనుకోండి, పట్టువదలు, ఈ కాల్ భగీరథ ప్రయత్నం అంటారు. సో ఆ విధంగా సగరుడి వంశంలో పట్టిన భగీరథుడు ఆ పని చేశాడు. ఆయన తపస్సు చేసి గంగామాతను భూమి మీద తీసుకొచ్చాడు. మరి ఎవరు తట్టుకుంటారు? ఆ పైనుంచి వర్షం పడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. 15-20 సెంటీమీటర్ల వర్షంగా అతలాకుతలం అయిపోతున్నాం. మన తెలంగాణలో అయితే 2 రోజుల క్రితం ఇంత రాళ్ళు, స్టోన్స్ పడ్డాయి. పెద్ద పెద్ద రాళ్ల వాన కురిసిందండి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు అలా కురిస్తే మన పరిస్థితి ఏంటి? రాళ్లే పడ్డాయి, మొత్తం పంటల నాశనం అయింది మొన్న 2 డేస్ బ్యాక్ తెలంగాణలో. వర్షం కొట్టిన ప్రతిసారి అలా రాళ్ళు పడితే మనం ఏం బతుకుతాం? మరి గంగా అనేది పైనుంచి పడుతుంటే ఎవడు హూ కెన్ బేర్? మళ్ళీ ఇక్కడ కూడా ఈయనే కానీ మళ్ళీ ఆయనే గుర్తుకొచ్చాడు. ఆ పరమశివుడు తన జటాజూటాల్లో ఆపాడు. సో ఐఎమ్ గివింగ్ థర్డ్ ఆప్షన్, భజన్. జూట జటా మే గంగాధారి త్రిశూలధారి ఢమరు బజాయే. 3 భజనలు అయిన తర్వాతనే ఇవాళ మంగళహారతి. సో దిస్ ఇస్ థర్డ్ భజన్. సో ఆయన జటాజూటంలోంచి రావడం వల్ల తన ఫోర్స్ తగ్గించుకుంది, నెమ్మదిగా భూమి మీద దిగింది. లేదా భూమి బద్దలైపోయేది, మనంతగా లోపలికి వెళ్ళిపోదాం. పాపం శివుడు కాపాడాడు మనందరినీ. సో ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకి అవతరించింది. సో ఆన్ దిస్ హోలీ డేస్ గంగామాత కేమ్ సంక్రాంతి రోజు. ఈ సంక్రాంతికి రేపటి రోజు కనుమ. గంగిరెద్దులు, ఇంటి ముందు గంగిరెద్దులు కూడా వస్తుంటాయి. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది, ఇది అందరికి తెలిసిందే మనకి.
చక్కగా అలంకరణ చేసుకొస్తాడు గంగిరెద్దుకి. పూర్వం గజాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు, మనందరికీ తెలిసిందే, వినాయక చవితి రోజు చెప్పుకుంటాం. తపస్సు చేశాడు, వరం కోరుకున్నాడు. సామాన్యుల వరాలకి రాక్షసుల వరాలు తేడా. దే ఆర్ ఆల్ సెల్ఫిష్ ఫెలోస్. వాళ్ళకు తపస్సు ఫలమంతా సెల్ఫిష్గా వరాలు కోరుకుంటాడు. అందుకని స్వామి చెప్తుంటారు, రకరకాల చదువులు చదివి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా వేలకు వేలు తగలెడుతున్నారు మన పిల్లలు. వీడికేం స్కిల్స్ వచ్చి చావు, వేలకు వేలు మనకైతే వదులుతున్నాయి. ఆ స్కిల్ అంటారు, ఈ స్కిల్ అంటారు. ఆ ఎస్కేఐఎల్ఎల్స్ని సమాజ శ్రేయస్సుకి, ఆ నైపుణ్యాన్ని సమాజ శ్రేయస్సుకి వాడమని చెప్తుంటారు. అంతేగాని ఎస్కేఎల్ తీసేస్తే ఉపయోగం లేదు. కిల్లింగ్ వాడక్కర్లేదు. స్కిల్స్ కింద ఎందుకని చంపడానికి నైపుణ్యం నేర్చుకోవాలి, వేలకు వేలు పెట్టి లక్షలు తగలబెట్టి. సో దట్ వి మస్ట్ యూటిలైజ్ ద స్కిల్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ. సమాజ పురోభివృద్ధికి, సంఘ శ్రేయస్కి మన దగ్గర నైపుణ్యాలు వాడమని స్వామి చెప్తుంది. దట్ ఈజ్ స్వామిస్ ఎడ్యుకేషన్. వాడు ఏం చేశాడు? తపస్సు చేసి శివుడు ప్రత్యక్షంగా కాగానే ఏం అడిగాడు? నువ్వు నా కడుపులో ఉండిపో అని వరం కోరాడు. బోలాశంకరుడు తదాస్తు అంటాడు, మనందరికి తెలిసిందే. శివుడు ఉండవలసిన ప్లేస్లో ఎవడి జాగాలో వాళ్ళు ఉండాలా. దట్స్ కాల్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఏ ఉద్యోగం ఎక్కడ పెట్టాలో చెప్పేది పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ అండి. ఎవడెక్కడ ఉండాలో వాడు అక్కడే ఉండాలా. అలాగా ఎలా కట్ చేయటమే మేనేజ్మెంట్ సిస్టమ్. 80 కడుపులో ఉంటే కైలాసం హూ విల్ మేనేజ్? సో మళ్ళీ వీళ్ళందరూ పోయి ముత్తుకున్నారు విష్ణుమూర్తి దగ్గర. అప్పుడు విష్ణుమూర్తి తరుణోపాయం చూపించాడు. వెళ్దాం పదండి, మనందరం దేవతలంతా ఒక కూటమిలాగా పోదాం, వాయిద్యం ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిద్యం వాయించండి, నందిని కూడా పట్టరండి, డ్యాన్సులు చేద్దాం, డప్పులు కొడదాం, ఆ గజాసుడి దగ్గర పోదాం అన్నారు. ఒక్కొక్కడికి ఒక వీక్నెస్ ఉంటుంది. అదే భగవంతుడి యొక్కకి మంచిగా పనిచేస్తుంది. అట్లా వద్దు ఇట్లా వద్దు 14 రకాలు చంపొద్దు అన్నాడు హిరణ్యకశిపుడు. ఏదో మార్గం దొరుకుతుంది. వీడి వలన వద్దన్నాడు రావణాసురుడు. అక్కడ కూడా దొరికిపోయాడు. సో వీడికి ఏంటంటే డప్పుల వాయిద్యము ఇటువంటివి అంటే బాగా ఇష్టం. నాట్య కళా ప్రదర్శన కళాపోషకుడు కాస్త గజాసురుడు. ఎవరో వచ్చి బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క రాజమందిరం పిలుచుకున్నారు. సో పొంగిపోయాడు, ఏం కావాలని కోరుకున్నాడు. అప్పుడే అర్థమైపోయింది. ఈ పొట్టలో ఉన్న శివుని పంపమని అడిగాడు. అప్పుడు అనుకున్నాడు వచ్చినవాడు సామాన్యుడు కాదు, సాక్షాత్ నారాయణమూర్తి. అప్పుడు అర్థమైపోయింది రాక్షసుడైన. సో ఎస్ అన్నాడు. ఆ శివుని పొందేందుకు చేసిన హడావిడే గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని ఒక పురాణ ఇతిహాసం. సో నందిని మనం కూడా శివాలయం పోయినప్పుడు నందిని ముందు ఫస్ట్ నందిని దర్శించుకుంటాం. రేపటి రోజు పండుగ కూడా ఇక పశువుల పూజే. ఎందుకు చేస్తారు సంక్రాంతిలో ఈ పశువుల పూజ కూడా ఒక కథ ఉంది. ఒకసారి శివుడు నందిని పిలిచాడు, నువ్వు భూలోకంలో పో, నేను ఒక మాట చెప్తాను, టామ్ కొట్టుకుంటూ అన్ని చోట్లకి టామ్ చేయని చెప్తాడు ప్రకటన. ఏంటి ప్రకటన అంటే, నేను 8 సంవత్సరాల తర్వాత వస్తాను అని స్వామి షిర్డీ సాయి అవతారంలో చెప్పాడు. కాకా దీక్షిత్ విన్నాడు, మంచిగానే గుర్తుంది. ఎందుకంటే నేను బుక్లో ఎందుకు రాసుకుంటా అంటే తర్వాత మర్చిపోయే అవకాశం ఉంది. ఒక రకంగా రాసుకోవచ్చు. ఇప్పుడు మీ నోటి నుంచి రాగానే రాసుకున్నాం అనుకోండి, తప్పులు దొరలవు. అందుకని ఎవరు స్పీచ్ చెప్పినా పుస్తకాల్లో రాసుకోవడం వెంటనే కారణం అది. తర్వాత రాసుకుందాన్ని మన మెమరీ పనిచేయకపోవచ్చు. విన్నప్పుడు బాగానే విన్నాడు. 8 సంవత్సరాల తర్వాత వస్తాను అని ఆయన చెప్తే
విన్నప్పుడు బాగానే ఇంటికి వచ్చిన తర్వాత డైరీలో 8 సంవత్సరాలు బాలుడుగా వస్తాను రాసుకున్నట్ట కన్ఫ్యూజన్లో. స్వామి గుర్తు చేస్తారన్నమాట, ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే ఇమీడియట్గా రాసుకోవాల్సింది, నీకు నేను 1918లో చెప్పాను, నేను మళ్ళీ ఆఫ్టర్ 8 years వస్తా అని చెప్పి నువ్వు 8 years బాయ్గా వస్తాను రాసుకున్నావు అని అన్నాడు. ఏం టామ్ చేయాలి అంటే ఒక కొటేషన్ చెప్పాడు శివుడు. భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలి, దిస్ ఈజ్ ద మెసేజ్ యూ హ్యావ్ టు కన్వే ఫర్ ఆల్ ది ఫెలోస్. డప్పు కొట్టుకుంటూ మొత్తం ఊరు చాటింపు చేయమన్నాడు. ఓకే తలకాయ ఊపాడు, భూలోకం వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఏం చెప్పాలో అయోమయంలో పడిపోయాడు. ఆ శివుడు చెప్పిన దాన్ని మర్చిపోయి రోజు ఆహారం తీసుకోవాలి, నెలకోసారి నూనె పట్టించి స్నానం చేయాలని ప్రోపగండ చేశాడు. ఆ శివుడు చెప్పిందేమో రోజు నూనె పెట్టుకుని స్నానం చేయాలి, నెలకోసారి భోజనం చేయమని ఆయన చెప్పన్నాడు. ఈయన అయోమయంలో రివర్స్ చేశాడు. అప్పుడు శివుడి కోపం వచ్చింది. నేను ఆహారం తక్కువగా ఉందని చెప్పి అలా చెప్పమంటే నువ్వేం చెప్పావు, రోజు తినమని చెప్పాము, ఇంకనే 3 పూటలు కూడా తినమని చెప్పి వచ్చావా అని అడిగాడు. ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి కదా, మరి అటువంటి ఆహారాన్ని పండించాలంటే నువ్వే సాయపడాలి అని చెప్పించాడు. సో అప్పటి నుంచి కూడా ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయి. కనుక కనుమ రోజు పశువుల్ని సాక్షాత్ నందీశ్వరుగా భావించి పూజిస్తుంటారు. నందీశ్వర హే నటరాజా. సమయం ఉంటే 4వ భజన ఇస్తాను, నోట్ ఇట్. ఇంకోటి చూద్దాం. సంక్రాంతి పండుగ గాలిపటాకులు ఎగరేస్తుంటారు, అదొక సరదా హ్యాబిట్, మంచి హాబీ. హైదరాబాద్లో అయితే బాగా చేస్తుంటారు. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. మనం ఆల్రెడీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాం. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ దేవతలకు ఉత్తరాయణం, దేవతలకు పగలు. ఆ దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. అటువంటి విహరించే దేవతలకి స్వాగతం పలకటానికి, వెల్కమ్ చేయటానికి, వాళ్ళ దృష్టిని ఆకర్షించేందుకు ఈ గాలిపటాలు ఎగరతాయని ఒక పురాణ ఇతిహాసం. ఇంకొక ఇన్సిడెంట్ ఉంది, ఇందాక అనుకున్నాం మనం, హరిదాసు. ఇప్పుడు ఎప్పుడు హరిదాసు కనపట్లేదు, అందరూ సిరిదాసులే అంటారు స్వామి. మనం కావాల్సింది హరికి దాసులం, బట్ ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా సిరిదాసులే, నో హరిదాసు. హరికి కథ అంటే హరికి కథ, మన కథ కాదు. ఈ సంక్రాంతితో పాటు ఇంటింటి అడుగుపెట్టి హరిదాసు కూడా ఒక ప్రత్యేకత ఉంది. చెప్పినట్టు చేస్తారు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది ఎపిసోడ్, స్వామి చిన్నప్పుడు రాసిన నాటికలో. అందులో 3 అంకాలు ఉంటాయి, ఫస్ట్ అంకం ఇదే అనమాట. ఆ కృష్ణుడని ఒక ఆవిడ ఉంటుంది, మెయిన్ రోల్ కృష్ణ. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఆఫీసు పోగానే చుట్టుపక్కల అమ్మలక్కల్ని కూర్చోబెట్టి పురాణం అని చెప్తుంది రోజు. మంచిదే, టీవీల దగ్గర కూర్చోకుండా. సో
సో దానం గురించి ఎలా ధర్మం చేయాలి, పాత్రని దానం చేయాలి, వాడు పెడితే వీడి చేయొద్దు అని ఫస్ట్ బాగానే చెప్పింది ఉపన్యాస పురాణం. సరే వెళ్ళండి అని పంపించింది. ఎవరో పాపం కుంటివాడు వస్తే వాడిని దానం చేయకుండా విసుక్కుంటుంది. ఇలాగా హరిలో రంగ హరి అనుకుంటూ వస్తాడు ఒకతను. హరిదాస్కి వైద్యం చెప్పట్లేదండి, ఆ నాటికి చెప్తున్నాను మీకు. ఆ హరిదాస్ వచ్చేటప్పటికి మంచిగా సాధారణంగా ఆహ్వానించింది, మంచిగా బియ్యం వేసింది, డబ్బులు ఇచ్చింది, టేకింగ్ ది బ్లెస్సింగ్స్. ఇదంతా చూశాడు కృష్ణ రోల్ అనమాట నాటిక. వాళ్ళ అమ్మని అడిగితే, అమ్మ ఇప్పటిదాకా నువ్వు ఏం పురాణం చెప్పినావు, ఏం చేస్తున్నావు, పాత్రనేరికి దానం చేయమన్నా, ఇందాక కుంటి అతను వస్తే వాడిని ఎలగొట్టినావు, ఈయనకు అన్ని అవయవాలు శుభ్రంగా ఇస్తున్నావు, ఇదేనా అంటే ఎవడన్నా చెప్పినట్టు చేస్తారా అని కోపడుతుంది. సంక్రాంతికి సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే హరిదాస్ రూపంలో మన ఇంటికి వస్తాడటండి. ఆ హరిదాస్ నెత్తి మీద ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సమస్త భూమికి చిహ్నం అని చెప్తుంటారు. మనం చూసే ఉంటాం, ఎప్పుడు కూడా హరిదాస్ ఆ పాత్ర నెత్తి మించి తీసిన సందర్భాలు ఎక్కడ ఉండవు, భూమి మీద పెట్టరు, మీరు చూసే ఉంటారు. ఆ భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాక దాన్ని కిందకి దించుతారట. సో దిస్ ఈజ్ వన్ మోర్ నేరేషన్. సో ఈ విధంగా సంక్రాంతికి సంబంధించిన 5 చిన్న చిన్న కథలు ఉన్నాయి. ఈ సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మల దగ్గర నుంచి భోగి పండుగల దాకా ఎవ్రీథింగ్ ఈజ్ సమ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఉన్నవే. కాకమ్మ కబుర్లు కాదు, కలబులి కబుర్లు కాదు, ప్రతి కూడా అంతర్లీనంగా ఉన్న అర్థంతో కూడినవే. సో సంక్రాంతి నాడు ఏం చేయాలి, ఏం చేస్తుంటారు? అందులో ఈ పండుగ ప్రత్యక్ష నారాయణుడు, భగవంతుడు ఎక్కడా అని ఎవడని అడిగితే మనం ప్రత్యక్ష నారాయణ చూపించవచ్చు. కళ్ళ ముందే ఉన్నాడు సూర్యనారాయణమూర్తి, ఆయన చూపించాలా వేర్ ఈజ్ గాడ్ అంటే. ఆయనకి తీపి పొంగల్ని నివేదన చేస్తారు ఈరోజు. దానికి కొత్త బియ్యము, కొత్త బెల్లము, శనగపప్పులను ఉడికించి పాలు పోసి చేస్తారు. చేయవలసిన పనిలో ఈరోజు చేయవలసిన నిర్దిష్ట కార్యక్రమాలు ఇదొకటైతే, రెండవది పితృదేవతలకు తర్పణ వదులుతారు. దిస్ ఈజ్ సెకండ్ ఆస్పెక్ట్. ఈరోజు కంపల్సరీగా 2 చేయాలి. మా దగ్గర అయితే ఇక్కడ గుమ్మడికాయలు దానం చేస్తుంటారు. గుమ్మడికాయ అంటే సైజులో పెద్దగా ఉంటుంది. మనకు లభించే వెజిటబుల్ అన్నింటిలో ఎక్కువ ప్రాణశక్తి కలిగిన వెజిటబుల్ గుమ్మడికాయ, దట్టు తెల్ల గుమ్మడికాయ. అందులో యోగా క్లాసులో బాగా గుమ్మడికాయ వాడుతుంటారు, గుమ్మడికాయ జ్యూస్ వాడుతుంటారు. ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది దాంట్లో. ఈ మాస్టరీకే మిషన్ వాళ్ళు బాగా వాడతారు గుమ్మడికాయ గురు పూజోత్సవాల్లో. ఎందుకంటే నేను గురు పూజ అటెండ్ అయ్యాను మా దగ్గర. గుంటూరులో ఉంటారు ఆయన, మాస్టరీకే ఎకిరాల కృష్ణమూర్తి గారు. ఇప్పుడు ప్రస్తుతం అనంతకృష్ణ గారు ఉన్నారు. వైజాగ్లో కూడా వాళ్ళ బ్రాంచ్ ఒకటి ఉండేది. ఆయన కూడా మిడిల్ ఏజ్లో స్వామిలో కలిసిపోయాడు పాపం. ఆ డాక్టర్ గారే. వైజాగ్లో ఉంది క్లినిక్, మాస్టరీకే వాళ్ళు. గుమ్మడికాయని దానం ఎందుకు చేయాలంటే, దానం చేయ వస్తు ఘనంగా ఉండాలని చెప్తుంటారు. మంచిదిగా బాగా ఉపయోగపడేట్టుగా ఉండాలి. కూరగాయల్లో అతిపెద్దది గుమ్మడికాయ. మేమైతే చిన్నప్పుడు మా ఇంట్లో గుమ్మడికాయలు స్టాక్ పెట్టుకునేవాళ్ళం. గుమ్మడికాయ వడియాలు అన్నీ గుమ్మడికాయ కూర. అప్పుడు విసుగు అనిపించేది కాదు. ఇప్పుడు అంతే, కాలం మారిపోయింది.
దోసకాయలు కూడా అంతే, చీరలో కోసుకొచ్చి అలా ఉండేవి రాసులు రాసులు. దోసకాయ పప్పు, దోసకాయ కూర, దోసకాయ పచ్చడి, విసుగులేదు. అప్పుడు ఏది పెడితే అది తినేవాళ్ళం. ఇప్పుడు ఏది పెడితే తినరు మన పిల్లలు. ఆ గుమ్మడికాయ చాలా కాలం చెడిపోకుండా ఉంటుంది. ఈ కాయతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అది తుష్టి పుష్టి రెండు అందిస్తుంది. దట్స్ వై గుమ్మడికాయ దానం చేస్తారు ఈరోజు. ఈరోజు మనకు తెలిసిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి బెల్లము నువ్వులతో కలిసిన ప్రసాదంగా ఇస్తుంటారు. ఎందుకు బెల్లం నువ్వులు కలిపింది ఇవ్వాలి? బెల్లం తీయగా ఉంటుంది, మనందరికి తెలిసిందే. ఆ తీయదనం అనేది ప్రేమకు గుర్తు. నువ్వులు స్నేహానికి ప్రతీక అంటుంటారు. సో కనుక ప్రేమతో కూడిన స్నేహశీలతను సూచిస్తుంది ఈ ప్రసాదం. సో రేపటి రోజు కనుమ పండుగ, అంటే ఆవుల పండుగ. ఈ సదరన్ ఇండియా వాళ్ళు ఇది కాల్డ్ అది మట్టు పొంగల్ అంటారు. ఆ గోవులు చక్కగా డెకరేట్ చేస్తారు, రేపటి రోజు ఊరేగిస్తారు. ఆ స్త్రీమూర్తులు గోపూజ చేసి గోవుకి పొంగల్ పెడుతుంటారు. ఎందుకు ఇదంతా చేస్తుంటారు అంటే టు షో అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దీస్ యానిమల్స్. ఈ క్రతువు వెనకాల దాగిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడంటే ఆవులు అక్కర్లేదు, గేదెలు అక్కర్లేదు పొలాలు దున్నటానికి. రాత్రి ఒకడు ఉంటాడు, దున్నేసి వస్తాడు. 1 ఎకరం కాదు 100 ఎకరాలు దున్నేస్తుంటాడు. టెక్నాలజీ బాగా వచ్చింది. పూర్వకాలంలో ఈ టెక్నాలజీ లేదు. ఈ టెక్నాలజీ అయిపోతుంది చివరికి. రైతు పాది పంటలకు మూలాధారమైన గోలక్ష్మికి కృతజ్ఞత తెలుపుకునే విధానం అనమాట. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, నీ సహాయం చేతనే ఇంత పంట నా చేతికి వచ్చిందమ్మా అని ఆ గోమాతకి టు షో అవర్ గ్రాటిట్యూడ్ దే విల్ డెకరేట్ అండ్ పూజ చేస్తుంటారు. నాకు కూడా చాలా బొమ్మలు వచ్చాయి. మా దగ్గర బొమ్మల కొలువు చేసామండి అని చాలా బొమ్మలు పెట్టారు మా టెంపుల్లో. మా ఇంట్లో చేసామండి, చాలా నాకు వచ్చిన మెసేజ్లు. ఎందుకు మన ఇళ్ళలో ఉన్న గృహిణీలు ఆడపిల్లల చేత బొమ్మల కొలువు పెట్టిస్తారు ఈ 3 రోజులు? వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ అంటే, మనందరికి తెలుసు బాల వికాస్ లక్ష్యం ఏంటో. అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావడం. పిల్లలు ఎన్నో సృజనాత్మక శక్తులు దాగి ఉంటాయి, మనం పెంచి పోషిస్తే పైకి వస్తాయి. మన పిల్లల చేత ప్రోగ్రాం ఇప్పించింది బ్రహ్మరాంబ గారు, ఇంకోటి ఇప్పించబోతోంది జిఎల్ సరస్వతి గారు రెడీ పెట్టారు. సో మెనీ ఇండియన్ టాలెంట్స్ ఆర్ దేర్. మనకంటే కూడా గొప్ప టాలెంట్స్ ఉంటాయి, వాటిని మన పైకి తీసుకురావాలి. అంతేగాని తొక్కిపట్టేయకూడదు. తొక్కిపట్టేస్తే వాళ్ళు పైకి ఎట్లా వస్తారండి? సో వీ మస్ట్ ఎంకరేజ్ ద చిల్డ్రన్, బాల వికాస్ చిల్డ్రన్ ఇన్ ఆల్ వేస్ ఇన్ అవర్ సమితీస్. మా దగ్గర తుంచే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పాడుతుంటే ఇప్పుడు టెంపుల్కి మెయిన్ అయ్యారు. అట్లా పాడతావు ఇట్లా పాడతావు అంటుంటాం మనం బాగా, మనం ఏదో పెద్ద గాయకుల్లాగా. వాళ్ళు తుంచేవాళ్ళు అండి చిన్నప్పుడు, మొగ్గల్లాగా ఉన్నప్పుడు. మొగ్గలు తుంచేస్తే చెట్టు ఎట్లా పెరుగుతుందండి? మస్ట్ ఎంకరేజ్ దేం. తెల్లాళ్ళు అక్కడ పోయితే అర్ధరాత్రి కూర్చునేది వాళ్ళే పాపం, యూత్ మా దగ్గర. ఇప్పుడు అందరూ 30-40 సంవత్సరాల నుంచి చక్కగా భజన్ సింగర్ అయ్యారు, సమితి కన్వీనర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనలో వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని పెంచాలి మనం. లాట్ ఆఫ్ స్కిల్స్ ఆర్ దేర్ ఇన్ ద చిల్డ్రన్, హిడెన్ స్కిల్స్ అంతర్లీన దాగి ఉంటాయి. మనం గుర్తించి వాటిని బయటికి తీసుకురావాలి. అలా విధంగా బాలికల్లో అజ్ఞాతంగా ఉన్న కళాభిరుచి అనమాట. వాడికి లోపల ఉంటుంది, ముగ్గేయాలి, డ్రాయింగ్ చేయాలి. ఇప్పుడు రకరకాల పోటీలు పెట్టారు చాలా చోట్ల, సమితిల్లో కూడా. ఇంకేమంటే పెట్టండి, మహిళా గ్రూపులో పెట్టండి, ఆ గ్రూప్ పెట్టింది అందుకు. ఇటువంటి వాడి కమ్యూనికేషన్ పెట్టండి.
శుభోదయాలు గుడ్ నైట్లు పెట్టక్కర్లేదు, అన్ని గ్రూపులో పెట్టుకునేవి కదా. ఇట్ వాజ్ క్రియేటెడ్ ఫర్ సర్టెన్ పర్పస్, దట్ మహిళా గ్రూప్, టు కమ్యూనికేట్ ద స్కిల్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఎట్ యువర్ సమితిస్, ఎట్ యువర్ మందిస్, ఎట్ యువర్ ప్లేసెస్. అంతేకాకుండా ఈ మూడు రోజులు ఇరుగు పొరుగు బొమ్మల కొలువు పేరెంటాల్కి వస్తుంటారు. దీనివల్ల నలుగురు కలిసిమెలిసి ఆనందంగా వ్యవహరించిన ఒక అవకాశం ఉంది. కలిసిమెలిసి తిరుగుదాం, సహనావతు సహనాభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. దేర్ మస్ట్ బి హార్మోనియస్ రిలేషన్ బిట్వీన్ ద గురువు అండ్ శిష్య, దెన్ ఓన్లీ అది సక్రమంగా సాగుతుంది. చేతి 5 వేలు ఏ విధంగా యూనిటీగా పుడితే సంస్థ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని విభాగాలు కలిసిమెలిసి అంటేనే సంస్థ ముందుకు పోతుంది. నలుగురు కలుస్తుంటాం, సంఘీభావం అనమాట, ఆనందం, షేరింగ్ ది హ్యాపీనెస్. ఫర్ దట్ సేక్ ఈ యొక్క ఇవన్నీ పెడుతుంటారు అనమాట, బొమ్మల కొలువులు. మా దగ్గర కూడా పిలుస్తుంటారు, ఇక్కడ మా చెన్నైలో అయితే మా ఇంట్లో పెట్టాను రాండి అని. అది కానీ మేము చాలా ఇళ్ళకి వెళ్ళాము. ఇక్కడ దసరా అప్పుడు చేస్తుంటారనమాట ఇక్కడ బొమ్మల కొలువు. సో సంక్రాంతి అనేది ఇవాళ ఏదో జనవరి 14, 15తో కాదు. మన చిన్నప్పుడు పూర్వకాలం మన పల్లెటూరులో చూసింది స్టార్ట్ 15 రోజుల క్రితమే మొదలవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ గృహిణులు రాత్రిపూటే, పొద్దున్న చలిగా ఉంటుందని చెప్పి రాత్రి 10, 11 అయినా ఆ ఇంటి ముందు పేడతో నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద ముగ్గులు అనమాట, చాలా ఓపికగా అనమాట. అంతసేపు మరి నడుము ఎలా నెప్పబెట్టే ఉంటుందో ఆ రోజుల్లో. కలర్ఫుల్గా డెకరేషన్, అందులో మగవాళ్ళు కూడా సాయం చేస్తారు. రాత్రి 10, 11 దాకా వేస్తున్నట్టు మనం కూడా ఉంటాం, వాళ్ళ పక్కనే ఉంటాం, నిరంతరం ఉన్నవాళ్లే. తెల్లజాను ఒప్పుకొని తెల్లజాను చేస్తుంటారు. ఆ విధంగా ముగ్గులు వేసిన తర్వాత మధ్యలో ఆ పేడ ముద్దలు పెట్టి వాటి మీద గుమ్మడి పూలు, తంగేడి పూలు గుచ్చుతుంటాం. ఇది ఆల్ ఆఫ్ సడన్ 14వ తారీఖు 15వ తారీఖు చేసేది కాదు. ఈ ధనుర్మాసం రాగానే మా కనీనగర్లో చేస్తారండి. చిన్న ఇళ్ళే అండి, స్మాల్. ఇప్పుడు నేనున్న రూమ్ని 2 రూములు చేసి ఒక ఇల్లు అంటాడు. అంత ఇరుకు ఇల్లు అయినా ఒక దాంట్లో 10 ఫ్యామిలీలు ఉన్నా ఇంటి ముందు నీళ్లు తల్లి ఇవన్నీ ముగ్గులు పెడుతుంటారు. అదేనమాట సంప్రదాయం. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏముండదు. మరి ఇలా చేయడంలో ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి? పేడతో నీళ్ళు ఎందుకు చల్లుతారు? ఆవు పేడతో నీళ్ళు ఎందుకు చల్లాలి? ఆ బియ్యం పిండితోనే ముగ్గులు ఎందుకు పెట్టాలి అంటే, ఆ ఆవు పేడ అనేది క్రిమి సంహారిణి. ఆ బియ్యం పిండిలోని ఆ ముగ్గు పిండిని క్రిమికీటకాలు భుజిస్తాయి. సో ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ భూతయజ్ఞం. ఆ పేడ ముద్దల్నే మనం గొబ్బిళ్ళు అంటాం. గొబ్బిళ్ళు పాట కూడా పాడుతుంటారు. ప్రధానంగా 3 ముద్దలు పెడతారు. ఆ 3 ముద్దల్లో ఒకటి అందరినీ ఆకర్షించి ఆనందపరిచే గోపాలునికి, రెండోది గోపాలని అనంత శక్తితో ఎత్తబడిన గోవర్ధనగిరికి, మూడవది నిత్య జీవితంలో పాడి పంటలకు ఆధారమైన గోవులకి. గోపాలుడు, గోవర్ధనగిరి, గోవు. ఆ 3 గొబ్బిళ్ళు ఎందుకు పెడతారంటే 3 గకారాలకు ప్రతీకం. మనకి ఈ పండుగ రోజులోనే హరిదాసులు కనపడుతుంటారు పల్లెటూరులో వీధిన. పట్టణంలో అంటే ఎక్కడ దొరకరు అనుకోండి. ఇప్పుడు పల్లెటూరులో కూడా అంతర్ధానం అయిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే సంస్కృతి మారిపోతుంది. ఎందుకు అలా చేసేవాళ్ళు? హరిదాసులు వీధి ఎందుకు తిరిగేవారు అంటే, ఇట్స్ నథింగ్ బట్ నగర సంకీర్తన. భారతీయ సంస్కృతిలో ఒక ప్రాచీన సంప్రదాయం. దాన్నే స్వామి ఆర్గనైజేషన్లో ఇప్పుడు పెట్టారు. ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన. గత 2 సంవత్సరాలు బట్టి ఇల్లు కరిగే పరిస్థితి లేదు. అంతా ఆన్లైన్ నగర సంకీర్తనలు అయిపోతున్నాయి. తెల్లవారక ముందే జనులని గోవిందా హరి గోవిందా హరి అని హరినామస్వరంతో నిద్ర అనే తమస్సు నుంచి లేపటం
ఆ యొక్క హరిదాసులు చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా మీరు రేపు రంజాన్ అప్పుడు కూడా తెల్లారుజామునే ఒక గంట కొడుతుంటాడు ఒక ఆయన, ముస్లిం ఆయన. సో టైమింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి రంజాన్ ఉపవాసం. ఒక పవిత్రమైన నామంతో భగవన్ నామంతో అలాగ ఉచ్చరించుకుంటూ వీధిలో తిరిగినప్పుడు మనం కూడా ఒక పవిత్రమైన భావంతో నామంతో లేస్తాం. అప్పుడు దాకా నిద్రలో ఉంటాం. నిద్ర అంటే తమస్సు, తమసోమా జ్యోతిర్గమయ అని నిద్రపోవాలి 6 గంటలు బాడీకి. ఎప్పుడైతే హరిదాసు కనుక మన గృహ ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న గృహిణి ఆ రాగి చెంబులో బియ్యం పోస్తుంది. పోయిపోయినా ఏమనుకోడు. షిరిడి బాబా అందరి ఇళ్ళకి పోయేవాడు కాదు, కొన్ని ఒక పర్టికులర్ హౌస్కి పోయే తెచ్చుకునేవాడు. అలా రాగి చెంబులో బియ్యం పోయటం వల్ల ఏంటంటే దాన గుణానికి సూచన. ఈ గోదావరి జిల్లాలో అయితే మనం చెప్పక్కర్లేదు, కోడి పందాలు, ఎడ్ల పందాలు గవర్నమెంట్ ఎన్ని రిజిస్ట్రేషన్ పెట్టినా అవి ఆగవు. ఈ గ్రామీణ ఆటల పాటల స్కిల్స్, కళా నైపుణ్యాలు కూడా అలవాటు ఈ పండుగ. గంగిరెద్దులను ఆడించేవారు గంగిరెద్దులను రమ్యంగా అలంకరించి పురాణంలోని అనేక అంశాలు ఆసక్తికరమైన సంభాషణలతో పామర జనానికి అందించే ఒక కనువిందమైన కళారూపాన్ని కూడా గంగిరెద్దుల ఆట. ఆ గంగిరెద్దుల ఆటను తిలకించడానికి వయస్సు తెలియదు, చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళతో కూడా గుంపులు గుంపులుగా చేరి ఆనందిస్తుంటారు. దానికి స్వామి ఒక అద్భుతమైన పాట చెప్తారు ఇక్కడ. తమ్ముడా రమ్ము గంగిరెద్దు దాసుడడిగో, వెండి బిళ్ళయ్య మొలతాడు దండకడెము, మోమునందు పంగనామములు వెంట గంగిరెద్దు, చేత మునికోల తన పేరు చెప్పుతుండా, ఊరు నడివీధి నాడించే రమ్ము, సురులు శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెళ్లి గావించు, ఆ వేట్క చూసి కానుకలనిచ్చి వత్తము, కదలిరమ్ము తమ్ముడా కదలిరమ్ము. ఇలా ఎన్నెన్నో పాటలు పాడుకుంటూ వస్తుండే వాళ్ళు హరిదాసులు. సో ఇట్స్ ఏ ఫెస్టివల్, బిగ్గెస్ట్ ఫెస్టివల్. కుటుంబంలో అందరూ కూడా ఆనంద ఉత్సవాలతో జరుపుకునే పండుగ. ఈ పండుగ రోజు కొత్త అల్లుళ్ళని ఇంటికి పిలుస్తుంటారు. నిన్నే స్వామి కొత్త అల్లుళ్ళ పండుగ కూడా అని అన్నారు ఒక సందర్భంలో, స్వామి వర్ణించారు. ఏ విధంగా కూడా చెప్తారు స్వామి. ఈ కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి ఆనంద ఉత్సవాలతో అరుదించే పండుగ అన్నారు స్వామి. ఆ తల్లిదండ్రులు నూతనంగా వివాహమైన తన కుమారులను అత్తవారిలకు సాగనంపుతూ, అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన అత్తవారింటికి ఏగుమో కొత్త పెండ్లి కొడక, అందు నీకు ఎక్కువ సుఖంబు ముద్దు మరదలు నీతోడ వరుసలాడు, ఊరి వారలు అతి గారాభముగా మన్నలు సల్పుదురు, నీదు మామ కూడా అడవులకు మడుగులెత్తు అని హితోక్తులు పలుకుతారట. మా అల్లుడు వచ్చాడండి అని అందరికీ గొప్పగా చెప్పుకుంటాడు. ఊళ్ళో వాళ్ళు కూడా మనం పల్లెటూరు నుంచి అమెరికా నుంచి వచ్చామనుకోండి ఇంకా గొప్పగా చూస్తుంటారు. స్వామి అట్లా బాగా చెప్తారు చూడు, ఇది అల్లుల పండగ. ఆ రోజుల్లో కాత్యాయని వ్రతం కూడా చేసేవారు సంక్రాంతి పండుగ రోజు. సో కాత్యాయని వ్రతానికి సంక్రాంతికి ఏంటి సంబంధం అంటే, ఆ గోపికలు ఆ పరమాత్మని నాథునిగా వరించాలని తలంపుతో ఈ కాత్యాయని వ్రతం సంక్రాంతి నాడు ప్రారంభించేవారట. అంటే శరీరధారణ వలన కలిగిన దౌర్భాగ్యమును దూరం చేసుకొని పరమాత్మతో ఐక్యం గావించట. దీని అంతరార్థం ఏమిటంటూ స్వామి, మన ఇంద్రియాలకు అధిపతి మనసు, మనందరికీ తెలిసిందే. మన మనసుకు బుద్ధి అధిపతి, బుద్ధికి అధిపతి ఆత్మ.
కనుక సర్వాధిపతి అయిన ఆత్మ యొక్క స్థాయి లోపల తమని తాము లీనము చేసుకోవటమే కాత్యాయని వ్రతం యొక్క ఉద్దేశం అన్నారు స్వామి. ద గోపికాస్ వాంట్ టు మ్యారీ కృష్ణ పరమాత్మ అంటే దే వాంట్ మ్యారేజ్ ఇన్ కృష్ణ. అది స్వామి చెప్పారు. ఇంద్రియాలు అధిపతి మనస్సు, మనస్సు అధిపతి బుద్ధి, బుద్ధి అధిపతి ఆత్మ. సో సుప్రీం ఎవరు? ఆత్మ. మనం దేంట్లో కలవాలి? ఆత్మలో మ్యారేజ్ కావాలి. దట్స్ వై ఈ సంక్రాంతి అనేది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అందము ఆనందం నాట్ సెపరేట్. అందములోనే ఆనందము, ఆనందంలోనే అందం ఉంది. ఆ ప్రకృతి మాతకు, సూర్యభగవానికి, గోలక్ష్మికి, ధాన్యలక్ష్మికి టు షో అవర్ గ్రాట్యుటీ, కృతజ్ఞత చూపించే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ మానవుడు తన యొక్క పంచ రుణాలని తీర్చుకోవడానికి 5 డెప్స్ అంటారు. ఈ పంచయజ్ఞ ఆచరించడానికి అవకాశం అందించిన శుభదినం సంక్రాంతి. ఆ పండుగ ముందుగానే తిరుప్పావై గానం చేయుట దైవ ఋషి యజ్ఞం. ఆ పితృదేవతలకు తర్పణ ఇవ్వటం పితృయజ్ఞం. మనల్ని ఆశ్రయించి జీవిస్తున్న వారికి సుష్టుగా సంతృప్తిగా భోజనం పెట్టడం మనుష్య యజ్ఞం. బియ్యపిండితో ముగ్గులు వేయటం భూతయజ్ఞం. స్వామివారి మాటల్లో ప్రతి గృహము, ముఖ్యంగా ఒక సేద్యగాని గృహమందు ధనధాన్యములు నిండి ప్రశాంతముగా విశ్రాంతిగా ప్రజలు గడిపే దినం. సకల ఐశ్వర్య స్వరూపుడైన ఈశ్వరుని కృతజ్ఞతతో అందరూ స్మరించే దినం. ధర్మము, జ్ఞానము, ప్రేమ, మోక్షప్రాప్తి ఇవన్నీ మానవులకు ఐశ్వర్యములే. భౌతికంగా, నైతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా చెందిన ఇవి కూడా సంపదలే. అటువంటి ఐశ్వర్యాన్ని, సంపదను ప్రసాదించవలని పరమేశ్వరుని అందరూ ప్రార్థించే దినమే ఈ సంక్రాంతి అంటారు స్వామి. అటువంటి సంప్రదాయాలతో, ఎన్నో సంప్రదాయాలతో కూడి ఉన్న పండుగ ఇది సంక్రాంతి. నాట్ వన్ డే, 3 days ట్రెడిషన్, ట్రెడిషనల్ ఫెస్టివల్. ఈ సంప్రదాయాలు అని అనుకుంటే వెనకాల భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఏదో పిండి వంటలు చేసుకోవటం, దేవాలయానికి వెళ్ళటం, దండం పెట్టుకోవటం, మన పెద్దలను అనుసరించి సంప్రదాయాలు అని. మరి వాట్ ఈజ్ మన ఎందుకు పెద్దల నుంచి ఎందుకు అనాదిగా ఎందుకు వస్తుంది? వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలో, వాటిని ఎలా మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి అని తెలుసుకోమని చెప్తుంటారు స్వామి. ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటారు. ఇందాకే అన్నాను, ఆ ముగ్గులు మనకి ఓర్పును నేర్పుతాయట. ఓర్పును నేర్పే ముగ్గులు అంటారు స్వామి. ఆ ఇంటి ముందు లోగిలలో ఒక పెద్ద రథ ముగ్గు, నక్షత్ర ముగ్గు వేస్తే చాలు, 1 గంట సేపు వ్యాయామం చేసిన శ్రమకు సమానం అవుతుంటా. ఆ ముగ్గు వేయాలంటే బోలెని చుక్కులు పెట్టాలి, వాటన్నీ కలుపుతూ గీతలు గీయాలి, ఒక షేప్ తీసుకురావాలి. ఆ క్రమంలో లెక్క పెట్టుకునే సార్లు మనం కదలాల్సి వస్తుంది. మనం శరీరాన్ని సవరించుకోవాలా, జడ వెనకబడేసుకోవాలా, ముగ్గు మీద బోలెంత కాన్సన్ట్రేషన్ చేయాలా. సో ముగ్గు అనేది కేవలం ఇంటి ముందు ఏదో అలంకరణ కాదు. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించి ఒక సమస్యాపూరణం లాంటిది అంటాడు ఒక మహనీయుడు. ఆ ముగ్గులనే మనకు ఒక తాత్వికమైన దృక్పథాన్ని తెలియజేస్తాయి అని అన్నారు. ఇక గంగిరెద్దుల హరిదాసుల గురించి చెప్తూ, భిక్షానికి ఒక ధర్మం ఉంది.
వాళ్ళు గంగిరెద్ది వాళ్ళని కావచ్చు, హరిదాస్ అని కావచ్చు, ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పి బిచ్చమెత్తుకుంటున్నారు. ఇక్కడ మనకు లెసన్ చెప్తారన్నమాట. ఆ గంగిరెద్దుల వాళ్ళకి ఎవరైనా ఇల్లు గల వాళ్ళు ఏది ఇచ్చినా గంగిరెద్దు మీదే వేస్తారు తప్ప తన చేతితో తీసుకోడు. ఆ పాత చీరలు ఇచ్చినా వాటినే తీసుకుంటారు. ఈ హరిదాస్ కూడా ఏడాదికి ఒకసారి వచ్చి హరినామ సంకీర్తనలు పాడి గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ పండగ పోయిన తర్వాత మనకి ఏ వీధిలో కనిపించాడు. ఆ హరిదాస్ అంటే ఎవరంటే సాక్షాత్ కృష్ణుడు అనుకున్నాం మనం ఇందాక. ఆ హరిదాస్ అనే ఆయన ఇంటి ముందుకు వచ్చి గొబ్బెమ్మలను తొక్కి వెళ్తే మంచిదని అనాది కాలంగా పెద్దల యొక్క భావన. ఆ గొబ్బెమ్మ ఎలా వచ్చింది? అంటే అసహ్యం నుంచి అద్భుతాల గొబ్బెమ్మ అంటారు. ఒక కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు ఒక ఆవిడ ఉండేదిట. ఆ గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమి మీద ఉన్న దేన్ని కూడా అసహించుకోకూడదు. ప్రతిదీ కూడా ప్రకృతి ప్రసాదమే. ఆ విధంగా అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే గొబ్బెమ్మగా అవుతుంది. జీవి అనేవాడు కడుపులో ఉన్నంత వరకు చాలా పవిత్రంగా ఉంటాడు. తల్లి కడుపును దాటి నేల మీద పడగానే అపవిత్రం అయిపోతున్నాడు. అందుకే నేల మీద పడని ఆవు పేడతోనే గొబ్బెమ్మలు చేస్తారట. చూడండి ట్రెడిషన్ ఎలా ఉంటుందో. ఇందాక గాలిపటాల గురించి చెప్పుకున్నాం. టు వెల్కమ్ ద దేవతలు, ముక్కోటి దేవతలు. మనందరికీ తెలుసు, తెగిన గాలిపటంలాగా తిరుగుతున్నాం వెంట్రా అంటుంటాం. చాలా క్యాజువల్గా వాడుతాం ఈ పదం. సో మానవ జీవితం అనేది దారం వంటిదని చెప్పే గాలిపటం. ఈ మనిషికి అనేవాడికి ఆత్మనిగ్రహం కనుక లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక సన్నని దారము ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగింది. ఎ స్మాల్ థ్రెడ్. జస్ట్ లైక్ దట్ మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం. లాగితే తెగిపోతుంది, వదలకుంటే ఎగరలేదు. రెండింటిని సమానం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైన. చేతిలో దారం ఉంది కదా, ఎంత దూరమైన గాలిపటాన్ని వదలలేము. ఎంత వదిలినా మళ్ళీ చుట్టూ గుప్పెట్లో తీసుకోవాల్సిందే. అంటే మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలో ఉన్నామంది మాత్రం మర్చిపోలేని చెప్పడానికి గాలిపటాలు ఎగరేస్తుంటారు. కోడిపందాలు. ఈ కోడిపందాలు అనేవి యుద్ధనీతిని గెలిపించే పందెం. అసలు దాని వెనకాల ఉన్న ఇన్నర్ సిగ్నిఫికెన్స్ మర్చిపోయి ఇదొక వైరం, కక్షలు ఇరు వర్గాల మధ్య పోటీగా తయారైపోతుంది. ఇప్పుడు ఒక పండగ పరమార్థాన్ని మర్చిపోయి పరహింసగా మార్చారు అంటున్నాడు ఒక మహనీయుడు. నేడు జరుగుతున్న కోడిపందాలే అందుకు నిదర్శనం ఉంటున్నాడు. కోడిపందాలకు తరాల చరిత్ర ఉంది. మనకు బ్రహ్మనాయుడు అప్పుడు కూడా తెలుసు, మనకు తెలిసింది. ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి డబ్బులు కట్టలు పెట్టి దూతంగా మార్చేశారు. చూడండి, పెద్ద పెద్ద షెల్టర్లు వేస్తారు. కానీ కరోనా పుణ్యం అంటే లేకపోతే ఎంత హంగామా, కొన్ని లక్షల క్రోర్స్ ఆఫ్ రూపీస్
కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి 2 రోజులు గోదావరి జిల్లాలో. ఇంద్రభవనాన్ని మించి వేస్తుంటారు హోటల్స్, టెంపరీ హోటల్స్. వేలకు వేల పెట్టి రూములు దిగుతుంటారు అక్కడ. పాత రోజుల్లో ఇందాక చెప్పుకున్నాం కోడి పందెం అంటే యుద్ధనీతి. పాత రోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడి పందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల గురిజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడి పందెమే పరిష్కరించింది, యుద్ధ నీతిని తెలియజేసింది. ఆ పశువులు పూజ చేస్తుంటాము అంటే శ్రమకు కృతజ్ఞత చెల్లింపులు అనమాట. ఈ సంక్రాంతి పండుగ మన ఇల్లు మొత్తం గాజల్లో ధాన్యం నిండిందంటే పశువుల పుణ్యం. ఆ ఏడాది పొడుగున పశువులతో చాకరీ చేయించటమే కాదు, కనీసం పండగ రోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన పశువుల పూజ. ఆ రోజున రైతులు నాగలి కట్టరు, ఎద్దుల మీద కాడి మోపరు, బండ్లు తోలరు. అందుకని మనం వస్తే కనుమ రోజు పోనీయరు, కనుమ రోజు కాకైనా కదలదంటారు. అంటే ఇప్పుడంతే ట్రెడిషన్ మారిపోయింది. ఏం చేస్తాడు, 17వ తారీఖు ఉద్యోగంలో పోవాలంటే 16 బయలుదేరాల్సిందే. సో దట్స్ వై కనుమ పండుగ 3వ రోజు పశువుల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ యానిమల్స్ కింద పుట్టపత్రులు కూడా బాగా చేస్తారు. సో ఆ రోజున పితృదేవతలకు తర్పణంగా వదులుతారు. ఈ విధంగా ఎన్నో రకాల వైశిష్ట్యాలని, సిగ్నిఫికెన్స్లతో వచ్చిన పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. కనుక ఇందులో చెప్పిన ఇన్ని అంశాలు కాకపోయినా కొన్ని అంశాలను మనం అర్థం చేసుకుంటే రాబోయే సంక్రాంతుల్లో ఉన్న స్వామి చెప్పిన విధంగా మనం ఈ పండుగను జరుపుకొని స్వామి చెప్పిన మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.